ఓ పాత్ర బ్రాండ్లా మారిపోయిందన్నా, ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్నా అందుకు కారణం పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దానికి కొనసాగింపు చిత్రం పుష్ప ది రూల్ మొదలవ్వక ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు దీటుగా ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాడు పుష్పరాజ్. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తొలి సినిమాకి దీటుగా ఉందా? కథేంటంటే, శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. తన దారికి ఎవరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతడికి తెలుసు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరునే ఓ బ్రాండుగా మార్చేస్తాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాజిల్ తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకి విస్తరించడంపై దృష్టి పెడతాడు. పుష్ప బయట ఫైర్ కాని ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి మాట జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లాం చెప్పింది కదాని ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడుతో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? షెకావత్ ని ఢీకొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాన్ని ఎలా శాసించింది? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డికి పుష్పకి సంబంధం ఏంటి? అది వైరంగా ఎలా మారింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని, కథ, మేకింగ్ పరిధిని పెంచాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్ కు ఉన్న మాస్ ఇమేజ్ నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజం పైనే దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను ఛార్జ్ తీసుకున్నాడు. కథలో తన మార్క్, సైకలాజికల్ గేమ్ ని మేళవించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండింది. దానికి తోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ ఉండనే ఉన్నాడు. మరింత బలంగా తీర్చిదిద్దిన ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు సంబరమైతే, సాధారణ ప్రేక్షకులకు ఓ మంచి మాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగునా ఎలివేషన్స్ తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి విడిపించడం మొదలుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించాడు దర్శకుడు. ఆ తర్వాత మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్. ఇక పుష్ప, షెకావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు పై ఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి. ప్రథమార్థం అంతా ఒకెత్తైతే విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు. పుష్ప, షెకావత్ కి ఊహించని రీతిలో ఝలకివ్వడం ఆకట్టుకుంటుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు. కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా కీలకం. తన భార్య శ్రీవల్లి మాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఫీలింగ్స్ సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. భర్త, భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతోనూ లింక్ పెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్ లో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయిలో పండాయి. ఇదే జాతర ఎపిసోడ్ లో శ్రీవల్లి పాత్ర కూడా కీలకం అయ్యింది. ఆ తర్వాత 2000 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశం సరిహద్దుల్ని దాటించే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో చాలా వరకు కుటుంబం చుట్టూనే సన్నివేశాలు సాగాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే అప్పటిదాకా సాగిన కథ నుంచి పూర్తిగా బయటికొచ్చినట్టుగా అనిపిస్తాయి. కథలోని అసలైన డ్రామా కట్ అయినట్టు అనిపించినా, పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే పోరాట ఘట్టం, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో ఫీలింగ్ పాట మాస్ తో విజిల్స్ వేయిస్తే, సెకండ్ హాఫ్ లో సూసేకి, కిస్సిక్ పాటలు ఆ ఎనర్జీని మరో స్థాయికి తీసుకెళ్తాయి. మరి సినిమాలో మైనస్ లేవీ లేవా అంటే, 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో సాగదీత కూడా ఎక్కువే. ఆరంభంలో వచ్చే ఫైట్ కి, కథకి సంబంధమేమీ ఉండదు. ద్వితీయార్ధంలో షెకావత్ కి పుష్ప ఓ బాక్స్ లో పువ్వు పంపించడం, ఆ తర్వాత ఇద్దరూ సందలు చేసుకుంటూ సాగే ఎపిసోడ్ వృధా. సంభాషణలు పలికే విధానంలో కాస్త స్పష్టత కరవైంది. తొలి చిత్రం తరహాలోనే ఇందులోనూ బలమైన విలనిజం కనిపించలేదు.
షెకావత్ పాత్రని పరిచయం చేయడంలో ఉన్నంత బిల్డప్ దాని ఎగ్జిక్యూట్ చేయడంలో లేదు. విలన్ పాత్ర కాస్త బలంగా ఉన్నప్పుడే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. పుష్ప పాత్ర బలం ముందు షెకావత్ తేలిపోయాడు. మంగళం శ్రీను, ద్రాక్షాయణి పాత్రలు ఇందులో ఇంకా సాదాసీదాగా సాగుతాయి. ఓ ఆసక్తికర మలుపుతో పుష్ప 3కు బాటలు వేశారు. అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు. పోరాట ఘట్టాలు, డాన్స్లపైన మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్లో తన నటనతో బన్నీ పటాపంచలు చేశాడు. రష్మికతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫీలింగ్స్, సూసేకి పాటల్లో ఇద్దరి జోడీ, వాళ్లు కలిసి చేసిన డాన్సులు మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్లోనూ ఆమె నటన బాగుంది. కిస్సిక్ పాటతో మెరిసిన శ్రీలీల డాన్స్తో దుమ్ము రేపింది. అందంతోనూ ఆకట్టుకుంది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఒదిగిపోయాడు. కానీ ఆ పాత్ర చాలా చోట్ల తేలిపోయింది. ఓ స్థాయిలో పరిచయమైన ఆ పాత్రలో సినిమా సాగుతున్న కొద్దీ సీరియస్నెస్ తగ్గిపోతూ వచ్చింది. ఆ పాత్ర ముగింపు కూడా లాజికల్ గా అనిపించదు. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ తదితరుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పతాక సన్నివేశాల్లో జగపతి బాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప భయపెడతారు. అల్లు అర్జున్ కి స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. పుష్ప కథను కేశవ పాత్రతో చెప్పించారు. దానివల్ల కథనంలో ఓ మేజిక్ ఉంది. పుష్పది రూల్లో అది మిస్ అయింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతోనూ కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సిఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించాడు. కూబా కెమెరా పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణ. కెమెరాతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, కళా విభాగం పనితీరుతో ప్రతి ఎపిసోడ్ గ్రాండియర్ గా కనిపించింది. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ లోనే పదును లేదు. సినిమా స్థాయి, అంచనాల మేరకు రాజీపడకుండా సాగిన సుకుమార్ మేకింగ్, హీరోయిజం, భావోద్వేగాల పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్రధాన బలం. ప్రతినాయక పాత్రని డిజైన్ చేసిన విధానంలోనే లోపాలు కనిపిస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్నెస్ కనిపిస్తుంది.